ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? అడవితనం ఉంది నీకు. మృగజాతివి నువ్వు. మృగంలా ప్రవర్తిస్తావు. డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఈరోజు సంపాదించింది నగరీ రోజా. ఆ డబ్బులు నగరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు. ఎందుకు చేసావు ఈ పద్ధతులు? మళ్ళీ ఇంకొకటి నేను ఈరోజే చెప్తున్నా, ఈ మనిషికి అన్నీ తెలుసు. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థానికి సంబంధించినటువంటి 15% రోజా తీసుకుంది. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే రోజాని డిబేట్కి రమ్మనండి, లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను చాలాసార్లు చెప్పానన్నా, రోజా చేసిన అక్రమాలు చెప్పా. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? రోజా ఎక్కడైనా నేను 3,000 కోట్లు సంపాదించలేదు, ఇసుక మాఫియా చేయలేదు, ఎర్రచందనం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు 4 చెట్లు అన్నా. ఇది కానీ నా 4 దిక్కుల్ని మొక్కే దేవుడు ఆయన, 4 దిక్కులకి మొక్కు ఆయన. అలాంటి వ్యక్తి శేషాచలంలో ఎర్రచందనం ప్రకృతి వనం, అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద, అది నాకు సంబంధం లేదని రోజా అల్లా. నేను ఈ లెక్కని చెప్తే 5,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే ఎర్రచందనం 5,000 కోట్లు దాటిపోయింది.